ఒక చెల్లి సాక్ష్యం చెప్తుంది, అన్నయ్య నా వివాహమైన తర్వాత మూర్ఖుడు కర్కోటకుడు ఏమైందమ్మా, పచ్చి తాగుబోతు సాడిస్ట్, సిగరెట్లు తాగుతున్నటువంటి సిగరెట్లు ఒంటి మీద వాతలు పెట్టేవాడు. చాలామంది అన్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళమని. నేను ఒకటి ఆలోచించాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే దేవుని నామం ఏమైపోద్ది? పోలీస్ స్టేషన్లో దొరకని న్యాయం, కోర్టుల్లో దొరకని న్యాయం, జడ్జి దగ్గర దొరకని న్యాయం, నీతి కలిగిన న్యాయాధిపతి అయిన నా యేసు క్రీస్తు దగ్గర దొరుకుతుంది. నీకే మూర్ఖుడైన భర్తను ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీవు మాత్రమే ఆ భర్తను ఓర్చుకోగలవని, నువ్వు సాత్వికురాలివిరా, అందుకని ఆ మూర్ఖుడైన భర్తను నీకు ఇచ్చాడు. ఆ ప్రసంగం ఏందంటే, ఓహో తాగుబోతుడిని నాకు ఎందుకు ఇచ్చాడంటే నేను కాబట్టి మార్చుకోగలనని దేవుడు నన్ను నమ్మాడు. ఇంకొంచెం ఓర్చుకుంటా, ఇంకొంచెం ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాను. అన్నయ్య దేవుని మహా గొప్ప కృప, ఈరోజు నా భర్త నాకంటే భక్తిపరుడుగా మారిపోయాడు అన్నయ్య.